శ్రీకృష్ణ భగవానుడు మహాభారతంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. అంటే ఏంటి? ఆ యుగానికి ఒక యుగానికి కావాల్సినప్పుడు తను జన్మిస్తాను అన్నారు ప్రతి యుగంలోనూ. కానీ ఈ మధ్యలో ఎవరు రక్షిస్తారు ఆ ధర్మాన్ని? ఆ ధర్మాన్ని రక్షించే వాళ్ళు న్యాయమూర్తులు, న్యాయవాదులు. వాళ్ళకే ఎక్కువ డ్యూటీ ఉంది, ఆ ధర్మాన్ని రక్షించవలసినటువంటి డ్యూటీ. సో ఈ లాయర్ల కులం, జడ్జెస్ కులం ఎప్పుడు కూడా ధర్మ కులమే, ధర్మాన్ని రక్షించే కులమే. సో ధర్మ సంస్థాపనమే సాధ్యపడేదే కోర్టులో. కోర్టులో ధర్మ సంస్థాపన సాధ్యపడుతుంది. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. వీలైనంత వరకు మనం సిన్సియర్గా వర్క్ చేస్తూ దాన్ని తగ్గిస్తూ ఆ టైంని వీలైనంత ధర్మ సంస్థాపనార్థం కోసం ప్రయత్నించవలసిన బాధ్యత ప్రతి లాయర్ మీద, ప్రతి న్యాయమూర్తి మీద ఇక్కడ ఉంది.